వారి అవ్వ బాడీనే బార్ చేసిర్రు కదా. ఈ స్కూల్లో ఓ దిక్కు పిల్లగాళ్ళు చదువుకుంటా అంటే వాళ్ళకు చదువు చెప్పాల్సిన సారేమో దోస్తులతోని ఈ స్కూల్లోనే గీ తీరుగా మందు సిట్టింగ్ చేసిండు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం షెర్లపల్లిలో ఉన్న సర్కారీ స్కూల్లో జరిగింది ఇది. చుట్టుముట్టోళ్ళకు అనుమానం వచ్చి ఈ స్కూళ్ళకు తొంగి చూస్తే వీళ్ళ భాగవతం అంతా బయటపడ్డది. ఇక వీడియో తీసుకుంటా టీచర్ను గీ తీరుగా అరుచుకున్నారు. నువ్వు స్కూల్లో ఏం చేయాలి? స్కూల్లో ఏం చేయాలి? ఓకే అన్న, పిల్లలకి నీ బాధ్యత ఏంటి? స్కూల్లో మందులు పెట్టుకుందా అనయ్య? ఏం కాదన్న. నువ్వు మందుదా? పిల్లడు వచ్చిండైతే పిల్లాడు ఎవడు ఎందుకు వస్తాడు? పిల్లాడు చదువుకోనికి వచ్చిండా? ఆయన వేషం ఎట్లున్నది? స్కూల్ అయితే ఏంటిది? ఏం చేస్తుర్రు ఇడా? తమాషాలు వేస్తురా స్కూళ్ళల్లో? సారీ అన్న, సారీ. ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఏంటి? పిల్లలకు చదువు పెట్టడానికి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వస్తలేరు పిల్లలు? ఎందుకు కాకపోతే? ఓకే అన్న, అయిపోయింది. చూసిర్రా, మనిషికో దిక్కు గట్టిగా అడిగే వరకు సారి చెప్పిండు టీచరు. ఏంది సారు గిది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకే ఇచ్చిర్రు. అసలు గొప్ప స్థానంలో ఉండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళ భవిష్యత్తును చక్కదిద్దాల్సిన మీరే గిట్ల బుద్ధి తక్కువ పనిచేసి సోయి తప్పి మాత్రం మునిగితే ఎత్త సారు? మీకు అంత తాగాలనిపిస్తే బడి అయిపోయినాక ఇంటికాడ ధూమ్ధామ్ దావత్ చేసుకొని ఉంటుంది. కానీ బడి పిల్లల ముంగటిన గిట్ల తాగి వట్టిగా ఇజ్జత్ తీసుకున్నాడు కాకపోతే ఏంది ఇది? ఏందో ఏమో పోయి బీఈడీలు చేసి టీచర్ కొలువుల కోసం ఎన్నో పరీక్షలు రాసి నోటిఫికేషన్లు చక్కగా పడక చాలా మంది కొలువుల కోసం ఏండ్లకేండ్లు ఎదురు చూస్తుంటే టీచర్ల కొలువు చేస్తున్న కొందరేమో గీ తీరుగా కథలు పడి అందరి ముంగట ఇజ్జత్ తీసుకోబట్టిది. అమ్మయ్య, ఇక వార్తలను నడిచినాయి కాబట్టి మళ్ళీ పరి హెడ్లైన్స్ ఇవ్వడుంది.